గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఓన్లీ వన్ క్వశ్చన్. జగన్ వైపు, చంద్రబాబు వైపు ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అండ్ గూగుల్ డేటా సెంటర్ గురించి గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిస్కషన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వెళ్ళి మరీ ఒక ఎంఓయూని సైన్ చేసి వచ్చారు. రీసెంట్గా కూడా సుందర్ పిచై మాట్లాడుతూ వైజాగ్ని ఒక ఐఏఏ హబ్గా చేయబోతున్నాం ఇండియాలో అంటూ, ఒక సిటీ చాలా బాగుంటుంది ఆ సిటీ అంటూ కూడా యూఎస్లో జరిగినటువంటి ఏదో ఒక కాన్క్లేవ్ మీటింగ్లో మాట్లాడేదో ఏపీకో ఇండియాకో సంబంధం లేని ఒక మీటింగ్లో ఎలా చేయబోతున్నారు ఏ హబ్గా ఇండియా అని అన్నప్పుడు వైజాగ్ పేరు కూడా ఎత్తి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శలు దీని మీద చేస్తూనే ఉండే. ఎస్పెషల్లీ గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ దీని మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి లోకేష్ వర్సెస్ అమర్నాథ్ ట్విట్టర్లో కూడా వార్ జరిగింది. గుడ్డు మీద ఏకలు పీకుతున్నారు అమర్నాథ్ అన్నట్టు, గుడ్డు అమర్నాథ్ అంటూ టీడీపీ ఏ ఫోటో పెడితే వైసీపీ కూడా పప్పు గుత్తి అంటూ లోకేష్, నిక్కర్ లోకేష్ అంటూ, అంటే ఏ స్థాయికి దిగజారిపోతారో రాజకీయ నాయకులు, వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అవసరమైనటువంటి క్వశ్చన్స్ అమర్నాథ్ వేసినప్పుడు వాటిని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత టీడీపీకి ఉంటుంది. టీడీపీ వేసినటువంటి క్వశ్చన్స్ గత పాలన గురించి వైసీపీ మీద అడిగినప్పుడు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఈయనకు ఉంటుంది. అది వదిలేసి ఇష్యూను డైవర్ట్ ఎట్లా చేయాలి, అమర్నాథ్ని ఎగతాళి చేస్తూ డైవర్షన్, ఎగతాళి, కామెడీ, ఫన్ అనేవి రాజకీయాల్లో అయితే డైవర్షన్స్. రియల్ లైఫ్లో అంటే సరదాగా ఎంజాయ్ చేస్తాం, అది వేరే కదా. జగన్ ఏదో చంద్రబాబుకు కౌంటర్ వేయడం, పవన్ కళ్యాణ్ కౌంటర్ వేయడం, పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఏదో ఇంకో కామెడీ చేయడం, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం, జగన్, ఇవన్నీ కూడా డైవర్షన్స్ తప్ప ఇంకోటి కాదు. అసలైన సబ్జెక్ట్ని వదిలేసి జనం డైవర్ట్ అయిపోతే బాగుండు అనుకుంటూ చేస్తుంటారు వీళ్ళు. సో ఇది డైవర్ట్ అయిపోవడంలో కూడా గెలిచేశాడు అనుకో. ఉదాహరణకి లోకేష్ కోసం వైసీపీ చేసిన ఫోటో వైసీపీలో నచ్చింది అనుకో, మేమే గెలిచేసామని వాళ్ళు అనుకుంటారు. గుడ్ ఫోటో అమర్నాథ్ కోసం వాళ్ళు చేసింది చూస్తే వీళ్ళు మేమే గెలిచేసాం అనుకుంటారు టీడీపీ వాళ్ళు. ఇదంతా ఫక్త మూర్ఖత్వం అండ్ డైవర్షన్ రాజకీయాలు, ఇది కదా. సో డేటా సెంటర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల కొన్ని క్వశ్చన్స్ అరేజ్ అవుతుంది. ఇన్నాళ్ళు మనం టీడీపీని క్వశ్చన్ చేస్తే ఒక వీడియో కూడా చేసాం ఛానల్లో, చూడండి, అన్ని క్లియర్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఏంటంటే, వైసీపీ హయాంలోనే అదానీతో మేము ఆల్రెడీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం, మేము ఆల్రెడీ మాట్లాడడం స్టార్ట్ చేసాం, మే 2023 సంబంధించినటువంటి ఫోటోలు బయటపెట్టింది వైసీపీ. అప్పట్లోనే జగన్ దీనికి సంబంధించి భుజాలు వేసుకున్నారు, అందువల్ల ఇది సాధ్యమైంది. దీంట్లో క్రెడిట్ జగన్ కూడా చాలా వరకు ఉంటుంది అనేది వైసీపీ యొక్క వాదన. అమర్నాథ్ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది, గుడివాడ అమర్నాథ్ కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే, మనం అడుగుతున్నాం మన ఛానల్ తరఫున వైసీపీని, ఇది కనుక మీరు యాక్సెప్ట్ చేసి, గతంలో టీడీపీని కూడా అడిగి వెళ్ళి వీడియో చూడండి, వైసీపీలో అడౌట్ చేయకండి. ఇది కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే, నిజంగా మా ద్వారానే ఎంఓఈ జరిగింది, మా ద్వారానే అంతా ఇనిషియేట్ అయిందని యాక్సెప్ట్ చేస్తే, డేటా సెంటర్కి సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ కూడా మీరే యాక్సెప్ట్ చేయాల్సిందే. పాజిటివ్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వైసీపీ నాయకులను, టీడీపీ నాయకులను పాజిటివ్ని ఎత్తున పెట్టుకుంటారు ఇట్లా, కానీ నెగిటివ్ వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు, మేము అది చెప్పాలా అంటారు. ఎందుకంటే దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ డేటా సెంటర్ అనేది లాభమా నష్టమా అని ఒక వీడియో చేసాం మనం. అందులో టీడీపీని క్వశ్చన్ చేసాము, ఎందుకు నష్టమో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎందుకు లాభమో కూడా చెప్పాము. ఆ వీడియో చూడండి. సో నష్టాలు ఏంటనేవి ఆల్రెడీ మనం దాంట్లో మళ్ళీ చెప్తున్నాను బ్రీఫ్గా. ఈ డేటా సెంటర్స్ పెట్టిన చోట, మెటా డేటా సెంటర్ చూడండి, యూఎస్లో పెట్టిన చోట మొత్తం ఆ భూమి అంతా నిస్సారం అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ వాటర్ దీనికి కావాలి, కూలెంట్ సిస్టమ్స్ కోసం వాటర్ కావాలి. సముద్రం ఉన్నా కొన్నిసార్లు ఆ వాటర్ పనికిరాని పరిస్థితి వస్తుంది, ఉప్పు వాటర్ కాబట్టి. అట్లాగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి టెంపరేచర్ అంతా ఒక్కసారిగా పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. అండ్ వైసీపీ అంటున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, దీనికి ఏమాత్రం కూడా ఉద్యోగాలు సరిపడా రావు మరి, ఓకేనా. దీంతోపాటు పవర్ గ్రిడ్లు పడిపోతాయి, ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అండ్ నిజంగా మనలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్న థింగ్. మరి ఇన్ని తెలిసినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అదానీతో ఇదే డేటా సెంటర్కి సంబంధించి ఆయన అంగీకారం రాసుకున్నారు? లాజిక్కే కదా. మరి అడి తిరిగి జగన్ మెడకి చుట్టుకోకుండా ఎందుకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదానీకి గులాములు చేసేటువంటి బానిసలు వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన అయినా, మోడీ అయినా, చివరికి తెలంగాణ గెలిచిన కాంగ్రెస్ పార్టీ అదానీని విమర్శించే ఈ సిగ్గులేని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళైనా సరే అదే తెలంగాణలో అదానీతో ఒప్పందాలు చేసుకున్నారు. హిడెన్బర్గ్ దాంట్లో బయటపడినటువంటి అదానీ మీద ఆరోపణలు చేసిన ఇదే రాహుల్ గాంధీ ప్రభుత్వం తెలంగాణలో ఉంటే వాళ్ళు కూడా ఎంఓఎల్ చేసుకున్నారు ఇదే అదానీతో. ఈ దేశం మొత్తం మీద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే అదానీ. రాంగ్లీ పవర్ఫుల్ పర్సన్ అని, పవర్ఫుల్ పర్సన్ అనగానే లేదా పెద్ద తోపులు అనుకుంటారు. రాంగ్లీ పవర్ఫుల్ పర్సన్స్ అంటే థానోస్ లాంటి వాళ్ళు అనమాట ఈ దేశానికి. ఎవరు అంటే అదానీ. ఆ తర్వాతే మీకు నరేంద్ర మోడీ అనండి, ఎంపీలు అండి, ఎవరైనా. అదాని తర్వాత ప్రధానమంత్రి కూడా కాదు, ఎక్కువ మంది ఎంపీలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అవుతారు ఈ దేశానికి బిగ్గెస్ట్ బ్యాడ్లీ పవర్ఫుల్ పర్సన్స్.
సో ఈ పాయింట్ ఎందుకు వైసీపీ మర్చిపోయింది అనేది నా క్వశ్చన్. మీరు గతంలో మా వాళ్ళే వచ్చింది మా వాళ్ళే వచ్చింది మా వాళ్ళే వచ్చింది చెప్పుకున్నప్పుడు దానివల్ల వచ్చే పాజిటివ్లు ఇస్తాం మీకు వైసీపీకి, నెగిటివ్లు కూడా తీసుకోవాలి. టీడీపీ కూడా చెప్తున్నాం మా వాళ్ళే వచ్చింది మా వాళ్ళే వచ్చింది అంటున్నప్పుడు పాజిటివ్స్ ఇస్తాం మీకు, టీడీపీకైనా కూటమికైనా జనసేనకైనా బీజేపీకైనా ఎన్డీఏకి పాజిటివ్స్ తీసుకోండి. మీ ద్వారా ఒక ఉద్యోగం వస్తే మీ ద్వారా వచ్చిందని మేము ఒప్పుకుంటాం. దానివల్ల ఒక ఎకరం భూమి నిస్సారవంతమైన మీరే బాధ్యత తీసుకోవాలి. టీడీపీ డబ్బా కొట్టుకుంటే టీడీపీ, వైసీపీ డబ్బా కొట్టుకుంటే పవర్ గ్రిడ్లో ఏమైనా తేడా వచ్చినా మీదే బాధ్యత, టెంపరేచర్ పెరిగినా మీదే బాధ్యత, ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు రాలేదు సరిపడా అంటే మీదే బాధ్యత. తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకుండా పాజిటివ్స్ వరకేమో మా వల్లే వచ్చిందని చెప్పడం వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళైనా. ఏదైనా నెగిటివ్ రాగానే మా దగ్గర వాళ్ళ వల్లే వచ్చింది, వాళ్ళు సరిగ్గా చేసుకోలేదు అగ్రిమెంట్, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు.